స్వింగ్ ట్రేడింగ్ చేసే ట్రేడర్కి ఈ ప్రాబ్లం గురించి తెలుసు. లైక్ వాళ్ళు ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా ఒక పర్టికులర్ స్వింగ్ని క్యాప్చర్ చేద్దామని ఆ ట్రేడ్లో ఎంటర్ అవుతారు. బట్ ఎక్కడైతే ఈ పర్టికులర్ పాయింట్లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారో ఆ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ కనుక బుల్లిష్ మూవ్ ఉంటే ఆ పర్టికులర్ స్టాక్ మాత్రం కొంచెమే అప్ సైడ్ మూవ్ అవుతుంది. బట్ ఒకవేళ బేరిష్నెస్ కనుక మార్కెట్లో కనిపించగానే ఇది టపా పడిపోతూనే ఉంటుంది. సో ఇలాంటి విషయాన్ని మనం ఏదైతే వీక్ స్టాక్ ఉంటుందో లేదా ఓవర్ వాల్యూడ్ స్టాక్ ఉంటుందో దాని కరెక్షన్ టైం వైజ్ కానీ ప్రైస్ వైజ్ కరెక్షన్ కానీ అది అండర్గో అవుతున్నప్పుడు ఇలాంటి ఫాల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే ఒక కంపెనీ ఒక యూనిక్ ఐడియాతో లాంచ్ అయ్యి ఆ పర్టికులర్ బిజినెస్కి అది మోనోపోలీగా మాత్రమే ఉంటుందో అలాంటి స్టాక్స్లో మనం ఎంటర్ అయినప్పుడు కొంత అప్సైడ్ చూడడానికి ఆర్ అది మనకు మల్టీబ్యాగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్లోకి మనం ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫండమెంటల్గా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో ఆ పర్టికులర్ అనాలిసిస్ మొత్తం మనం ఆ పర్టికులర్ స్టాక్కి సంబంధించి ఆర్ సెక్టార్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక బెటర్ డెసిషన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.